అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాం. కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన వారమంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ నెలలో ప్రత్యేకంగా మనమందరం ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ మరి ఈరోజు 14వ రోజు దేవుని మహాకృపను బట్టి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఎన్నో కార్యాలు ఆత్మలో దేవుడు జరిగిస్తున్నాడు. రాబోతున్న ఈ వారం అంతా కూడా ఇంకా 7 రోజులు, వచ్చే ఆదివారంతో 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగించబడుతుంది. కాబట్టి మనమందరం చక్కగా ఈ వారం రోజులు చాలా శ్రద్ధ కలిగి ఈ చివరి వారంలో ఖచ్చితంగా మనమందరం ప్రతిరోజు పాలు పొందుకొని ప్రార్థనలో ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నారు కదా, ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోనూ పుచ్చుకుని విషయములోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తారు. నేను ఈవిని అపేక్షించి ఈలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. 19వ వచనం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాట నమ్ముదాం. నాతో పాటు చెప్పండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్. ఈ వారములో మీ ప్రతి అవసరతలను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనకిచ్చిన ఈ వాగ్దానం, ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని దేవుడు మనకి ప్రేరేపణతో దేవుని ఆత్మ ద్వారా ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు ఈ మాట నమ్ముదాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత. ఈరోజు అవసరత లేని మనిషి భూమి మీద లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉన్నది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంది. ఎందుకంటే మానవులుగా మన ప్రయాణంలో ఎన్నో అవసరతలతో
కూడు అవసరతతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అది మెటీరియలా, ధనమా, లేకపోతే మాట సహాయమా, లేకపోతే ఇంకొకట ఏదో ఒకటి మనకు ప్రతిరోజు మనకు అవసరం అవుతూ ఉండేది. ఈ మాట అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న మాట. ఈరోజు దేవుడు కూడా ఈ వాగ్దానం మనకిస్తున్నాడు. మనం నమ్ముదాం. ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు మనను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం ఒకసారి సందర్భంలోకి వెళ్దాం. ఫిలిప్పీలతో పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలారా, నేను సువార్తను మీకు బోధించి ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, నేను మాసిదోనియా నుండి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఈ ఫిలిప్పీ సంఘం చాలా ఇచ్చే సంఘం, చాలా సహకారాలు ఇచ్చే సంఘం అన్నమాట. అందుకే పౌలు గారు ఈ సంఘముతో చెప్తున్నాడు, మీరు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీ వంటి వారు తప్ప నాకు ఇంకెవరు కనపడలేదు. అంటే పౌలు గారు అనేక చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటాడు, అనేక సంఘాలను దర్శిస్తూ ఉంటాడు. ఆయన అపోస్తుడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టి అన్ని జనులు ప్రభు దగ్గర నడిపించి అక్కడ సంఘం కట్టి అక్కడ సేవకుని పెట్టి మరలా వేరే ఊరు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఒక సేవకుని పెట్టి అలా తన ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు శిష్యుల కన్నా దేవుని సువార్తను ఎక్కువగా బోధించిన వాడు ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు. 13 పత్రికలు రాశాడు. కొత్త నిబంధనలో 13 పత్రికలు రాశాడు. అంత ఆ జ్ఞానానికి యేసు ప్రభు శిష్యుడైన పేతురు కూడా ఆశ్చర్యపోతాడు. ఈ జ్ఞానం మాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభుతో నడిచిన 12 మంది శిష్యుల జ్ఞానం వేరైతే, యేసు ప్రభుని చూడకోకుండా ఆయన పరలోకి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు ఒక హంతకుడు, నరహంతుడు ఉన్నప్పుడు ప్రభువును ఆ వెలుగు చేత చూచి ఆ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత అతను పొందుకున్న ఆత్మీయ జీవితం వేరుగా ఉంది. హల్లెలూయా. అయితే ఈరోజు పౌలు గారు ఏమంటున్నాడంటే ఫిలిప్పీతో, అయ్యా మీరు మాకు చాలా సహాయం చేశారు, మీరు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీ వంటి వారు మరొకరు మీకు సాటి ఎవరు లేరు. తర్వాత ఏమన్నాడు చూడండి, బైబిల్ చూడండి, 16 వచ్చింది. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పట్లేదు, కానీ మీరు లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. హల్లెలూయా. తెస్సలోనికలో కూడా నేను వెళ్తున్న తెస్సలోనికలో కూడా మాటికి నా అవసరత తీర్చుటకు మీరెంతో నాకు ఏమయ్యారంటే సహాయపడ్డారు. హల్లెలూయా. మాటికి మీరు నాకు సహాయపడుతూ వచ్చారు. అయితే నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు పౌలు. ఏం ప్రార్థన? ఏమనంటే, మీరు నాకు ఇస్తున్నారని ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు మీరు ఎంతైతే అవసరతలకు, సంఘానికి, సేవకులకు మీరు సహాయ సహకారాలు అందించారో ఆ అందించిన విధానాన్ని బట్టి మీకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. హల్లెలూయా. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఏమిటంటే మీరు చేసిన దానికి ప్రతిఫలం రావాలని. ఆమేన్. హల్లెలూయా. చేసిన దానికి ఏం రావాలంట? ప్రతిఫలం. ఏదైనా చేస్తే కదా ప్రతిఫలం వచ్చేది. ఏమి చేయకోకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏమైనా చేస్తారా? ఏమి చేయదు. మన పని మనం ఏం చేయాలా? కష్టపడాలి. చదువుకునేవాడు చదువుకోవాలి, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి, విశ్వాసంతో విత్తనాలు వేయాలి, పంట కోసం పండించాలి, వ్యాపారం చేసుకున్నవాడు తన ప్రయత్నం తన కష్టపడాలి. హల్లెలూయా. పని చేయకోకుండా ఆశీర్వాదం రాదు, కష్టపడుకోకుండా దీవెన రాదు. మనం కష్టపడుతూ ఉండి అయ్యా ఈ కష్టాన్ని నువ్వు దీవించు ప్రభు అంటే దేవుడు దీవిస్తాడు. ఏం కష్టపడుకోకుండా ఇంట్లో ఫ్యాన్ వేసుకుని మంచం పడుకుంటే దీవించు ప్రభు అంటే దీవిస్తాడా? దీవించడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే సోమరితనంగా ఉండి మంచం పడుకుని కలలు కంటున్నారు. దేవుడు ఎట్లా ఆశీర్దిస్తాడు, అట్లా నేను ర్యాకెట్ల మీద వెళ్తున్నట్టు, విమానంలో వెళ్తున్నట్టు, లేదు మంచంలో కూడా ఆశీర్దిస్తే ఎన్నో పిచ్చి కళ్ళన్నీ వస్తా ఉంది. కష్టపడుతూ ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, మీరు నాకు ఎంతగానో సహాయపడుతున్నారు,
మీరు ఎంతగానో నాకు సహాయ సహకారం అందిస్తున్నారు. మీరు ఇస్తున్న ఈ సహాయ సహకారాలను బట్టి మీరు ఇస్తున్నారని నేను ఈ ప్రార్థన చేయట్లేదు, కానీ మీ లెక్కకు మీరు ఏదైతే విత్తనాలు వేస్తున్నారో, మీరు ఏదైతే నాకు మేలు చేస్తూ వచ్చారో, మీ లెక్కకు విస్తార ఫలం రావాలని మీకోసం నేను ఏం చేస్తాను అంటున్నాడు, ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. తర్వాత అంటున్నాడు 18వ వచనం, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవుని ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నవి. హల్లెలూయా. ఒక సేవకుడికి తక్కువ లేకుండా చూసుకుంటున్నారంట సంఘం. ఈ ఫిలిప్పీ సంఘం, అలాగే తెస్సలోనికలో ఉన్న ఈ ఫిలిప్పీ సంఘం అనేక మంది నాకు మీరిచ్చే సహాయ సహకారాల వల్ల నాకేమీ కూడా తక్కువ కాకుండా ఉంది. అంత సమృద్ధిగా మీ ద్వారా దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను అంటూ అన్నాడు కదా. ఇదిగో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నేను ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఏమనంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు అంటే మొదటిగా వాళ్ళు విత్తనం వేసినప్పుడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం రావాలంటే మొదటగా మనం విత్తనం వేయాలి. కొంచెముగా విత్తువాడు కొంచెమనే పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అనే పంటకు వస్తాడు. అందుకే దేవుని పని విషయంలో, దేవుని సంఘం సహవాస విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని సహవాస విషయంలో మనం ఎప్పుడైతే ముందుకు వస్తూ ఆ పనిలో మనం ముందుకు వెళుతూ నడుస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు ఎలా ఆశీర్వదిస్తారంట, తన ఐశ్వర్యం. ఈరోజు దేవుని ఐశ్వర్యం ఏదో మీకు చెప్పాలి. మొదటగా ఇప్పుడు ఒక మనిషి మనల్ని దీవించాలంటే ఆయనకి ఎంతో కొంత ఉండాలా లేదా? ఒక నాయకుడు, ఒక అధికారి, లేకపోతే ఒక ఆసామి, లేకపోతే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మనకు సహాయం చేయాలంటే అతనికి ఎంతో కొంత ఉండాలి. అతను ఉంటేనే మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే దేవుడు తన ఐశ్వర్యం. మీకు విషయం తెలుసా? దేవునికి ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా? చూడండి, దేవునికి ఎంత ఐశ్వర్యం ఉందో బైబిల్లో చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మొదటిగా దేవుని ఐశ్వర్యం ఏంటో మనం తెలియాలి. అప్పుడు మన అవసరం దేవుడు ఎలా తీరుస్తాడో చెప్దాం, మాట్లాడుకుందాం. చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఎవరిదంట? వెండి నాది, బంగారం నాది. దేవుడి దగ్గర ఏముందంట? వెండి ఉందంట. హల్లెలూయా. వెండి నాది, బంగారం నాది. దేవుడి దగ్గర ఏముందో మనకు అర్థమైతే మన దేవుడిని విడిచిపెట్టాం. ఒక ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది, డబ్బు ఉందని మనకు తెలుసు. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా వెళ్ళి మన కష్ట సుఖాలు చెప్పుకుంటాం. ఏమైనా మనకు సహాయము చేస్తాడేమో. ఎందుకు అడుగుతున్నాం ఆయన్ని? ఆయన దగ్గర బోర్డు అంతా ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది. ఈరోజు నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, ఆయన దగ్గర సంపద ఉంది, సమస్తము ఉంది ఆయన దగ్గర. అందుకే నీ దేవుడు ఎవరో మనకు అర్థమైతే, మన దేవుడు ఎవరో, ఎంత గొప్ప దేవుడో అర్థమైతే మనం ఆయన విడిచిపెట్టాం. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట చూడండి, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ధనవంతుడో చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం ఆయన ఎంత, ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే తన ఐశ్వర్యం చొప్పున మిమ్మల్ని దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఏంటి ఆయన ఐశ్వర్యము? అది మనకు అర్థమైతే అది ఏ అవసరాలైనా మన దేవుడు తీరుస్తాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20 వచ్చి నుంచి చదువుకుందాం. 20 వచ్చి నుంచి చదువుకుందాం. ఒక నెల దినముల వరకు
ఉమ్, ఉమ్, ఉమ్. తర్వాత 31 వచ్చిన చదవండి. 31 వచ్చు. ఇంకొక మాట చదువుదాం. 11వ అధ్యాయము 4వ వచనం. అసలు ఎందుకు వీళ్ళు మాంసం అడిగారో ఒక మాట చదువుతాం. నా 11వ అధ్యాయం. ఉమ్, 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 ఉమ్. 10వ వచనం లాస్ట్గా 10వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు శక్తిని ఇశ్రాయేలీయులకు చూపిస్తూ వచ్చాడు. దేవుడు తన శక్తి ఏంటో ప్రతి దినం ఆయన నమ్మిన ప్రజలకు చూపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు 450 సంవత్సరాలు బానిస బతుకుతున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. అయ్యా, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళినప్పుడు మోషే వెళ్ళాడు, తీసుకొచ్చాడు. మొదటిగా ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ సముద్రం వాళ్ళు దాటారు, దేవుడు కార్యం చేశాడు. తర్వాత ఇంకొక మారా దగ్గరికి వచ్చారు. చేదు నీళ్ళు తాగడానికి నీళ్ళు తాగుదామంటే నీళ్ళు ఎలాగ ఉన్నాయంటే మారాగా, అంటే చేదుగా ఉంది, తాగలేకపోయారు. అప్పుడు దేవుడు నీళ్ళను మధురంగా మార్చాడు. అట్లా చాలా సమస్యలు గుండా తీసుకొచ్చారు. ఆకలేస్తుందంటే దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు ఎదుటిగా కుమ్మరించాడు. చాలా నైస్, చాలా బాగుంది. ఒకరోజు ఏడవటం మొదలు పెట్టారు. దేనికోసం చెప్పండి? దేనికోసం? మాంసం. ఇప్పుడు గొడవ అంతా మాంసంతోనే గొడవ. ఆదివారం వచ్చిందంటే మాంసం ఉండాల్సిందే కదండి. ఈరోజు ఎక్కడ ఎన్ని బిర్యానీ పాయింట్ పెట్టినా ఖాళీగా ఉండట్లా, ఎన్ని బిర్యానీ పాయింట్ పెట్టినా ఖాళీగా ఉండట్లా, ఎన్ని చికెన్ షాపులు పెట్టినా ఏముండట్లేదు, ఖాళీగా ఉండట్లా. అన్ని చోట్ల ఫుల్ రద్దీ. ఈరోజే రత్నాటకి దగ్గర కూడా కొత్త ఓపెన్ చేశారు. ఎన్ని ఓపెన్ చేసినా మాత్రం షాప్ మాత్రం ఖాళీగా లేదు, ఫుల్గా. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా మాంసం తినాలని కోరిక పుట్టినాను. ఏ కాడికి బెండకాయ, బీరకాయ, దోసకాయ, ఏంటంట చేపలు, తినిన చేపలు, కీరకాయ, దోసకాయ, తర్వాత కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నాయి. ప్రతిసారి వీరికి ఆ ఉల్లిపాయలు తింటున్నాం, ఇవి తింటున్నామని ఒక చిరాకు వచ్చి మాంసం లేదని ఏడ్చారంట. దేనికోసం? అప్పుడప్పుడు పిల్లలు మారాన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు తనకి అంటే బిర్యానీ అంటే ఇష్టం. ఆమె అడగంగా నేనేం చేయను. నాకు ఆలోచన వస్తే నేను చేస్తాను ఏదైనా. కానీ ఈరోజు చిన్నపిల్లల కానీ పెద్దల వరకు బిర్యానీ. ఆ రోజు ఇశ్రాయేలు కూడా మాకు మాంసం లేదని ఏడ్చారంట. ఏడ్చి ఇంటిలో ఏడుస్తున్నారు, రోడ్డు మీద ఏడుస్తున్నారు, అన్ని చోట్ల ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఆ ఏడుపు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఫస్ట్ మోషే విన్నాడు, ఆ తర్వాత దేవుడు విన్నాడు. అసలు వాస్తవానికి ఏంటంటే దేవుడు వాళ్ళకేం తక్కువ చేయట్లా, చక్కగా సహాయం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు.
దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళ ముందల కుమ్మరింప చేశాడు. ఇంత చేస్తున్నా కూడా మాంసం లేదనే ఆశతో బాగా మేము అక్కడుంటే అది తినేవాళ్ళం, ఇక్కడుంటే అది తినేవాళ్ళం అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మాంసం లేదని ఏడవటం మొదలుపెట్టినప్పుడు మోషే విన్నాడు, దేవుడు ఆలకించాడు. ఇప్పుడు వాళ్ళు దాదాపు 6 లక్షల మంది ప్రజలు పైన. ఈ అడవిలో అంతమందికి ఆహారం మాంసం పెట్టాలంటే ఎన్ని కోళ్ళు, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు తెగొట్టాలో చూడండి. అయినా కూడా దేవుడు తన కృప చూపుతూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో 15వ వచనం, ఒక దినము కాదు 18 చూద్దాం. నీవు జనులను చూచి తనము మిమ్ముని మీరు రేపటికి పరిశుద్ధపరచుకుని మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకెందుకు మాంసము పెట్టుదురు, మాకెవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిదని మీరు చెప్పుకుంటారు గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మోషే చెప్తున్నాడు దేవుడి మాట. ఏమయ్యా ఇశ్రాయేల్లారా, వాళ్ళు అంటున్నారంట అక్కడ మేము అది తిన్నాం ఇది తిన్నాం అంటున్నారు కదా, సరే మీకు మాంసం కావాలి కదా, ఇస్తాడు దేవుడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులంట? 2 దినములు కాదు, 5 రోజులు కాదు, 10 దినాలు కాదు, 60 20 దినాలు కాదు, 1 నెల. ఎన్ని రోజులు? 1 రోజు తింటేనే సాయంకాలం తినబుద్ధిగా అట్లా. తినేవాళ్ళు తింటారులేండి కొంతమంది ఈ లోకంలో, కానీ 1 రోజు తింటేనే చాలా. ఇప్పుడు రోగాలు ఎక్కువైపోయినాయి కాబట్టి గ్యాస్లు లేకపోతే డైజెషన్ అరగటం. దేవుడు వారికి 1 నెల రోజులు మాంసం ఇచ్చాడంట. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 1 నెల రోజులు. ఎందుకు? వాళ్ళు ఏడ్చారు, మాకు మాంసం కావాలని ఏడ్చారు. మాంసం కావాలని ఏడ్చినప్పుడు ఇప్పుడు అడవిలో దేవుడు చక్కగా వాళ్ళు దేవుని స్తుతించుకోకుండా అది లేదు ఇది లేదు ఎప్పుడు పిటిషన్ పెడతా ఉంటారు దేవునికి, దేవుడి మీద అలుగుతూ ఉంటారు, సేవకుడి మీద అలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మాంసం లేదని ప్రజలు ఏడ్చారో దేవుడి దగ్గర మోషే మొరపెట్టుకున్నాడు. మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు 1 రోజుగా తినేది వాళ్ళకి చెప్పు. 1 రోజు కాదు, ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? అవునండి, 4 రోజులు తినగలుగుతాం. అసలు మా తింటే 2 రోజులు తినగలుగుతాం గట్టిగా, కానీ తర్వాత తింటే సరే వారం తినగలుగుతాం. తర్వాత ఏమనిపించింది? మొత్తం వేడైపోయింది, బాడీ అంతా వేడైపోయింది. ఈరోజు డాక్టర్స్ చెప్తూ ఉంటారు నాన్ వెజ్కి దూరంగా, ఒక వయసు వచ్చేసరికి నాన్ వెజ్కి ఎలా ఉండమంటున్నాడు? దూరంగా ఉన్నాడు. మీ ఆరోగ్యం 10 కాలాలు బాగుండాలంటే నాన్ వెజ్కి దూరంగా ఉన్నాడు. ఎక్కువ తీసుకోబాగా, లిమిటెడ్గా తీసుకొని. ఇంకా హార్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళు చాలా కొలతల ప్రకారం తీసుకోవాలి. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయుల యొక్క ఏడుపులను దేవుడు చూసి వాళ్ళకి మాంసం 1 నెల రోజులు వాళ్ళకి మాంసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 నెల రోజులు 6 లక్షల మంది. ఎంతమంది ప్రజలు అంటాం? దాదాపు అక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 21వ వచనం, అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు 1 నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చిదని చెప్పి తిని వారు తృప్తిగా తిన్నట్టు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా, వారు తృప్తిగా తిన్నట్టు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కోల్చవలెనా. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఇంతమంది జనాలకి, 2 లక్షల మంది ప్రజలకి ఇప్పుడు గొర్రెలను, చేపలను, కోళ్ళు, మాంసాన్ని చంపాలా, ఆ జంతువులు చంపి వీళ్ళకి ఆహారం పెట్టాలా అని మోషే బాధపడుతుంటే మోషేతో దేవుడు అంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా బాహుబలం. అంటే దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆ రోజు దాదాపు 6 లక్షల మంది ప్రజలందరికీ మాంసమునిచ్చేసాడు దేవుడు. ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకు అర్థమైంది. వారు ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తా 20వ వచనంలో 29వ, అందుకు మోషే నా నిమిత్తం మీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తనట్లు యెహోవా తన ఆత్మను వారి మీద
ఉంచును కానీ అతనితో. అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలు పాలెమునకు వెళ్ళారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు ఆహారం దేవుడు ఇస్తారన్నాడు. వారు తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలును రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడజేసినాం. కావున జనులు ఆ దినమంతి ఆ రాత్రంతి మనుషులు దినమంతి లేచి ఆ పూరేలను కూర్చుకుని, తక్కువ కూర్చుకునేవాడు 100 తూములు కూర్చుకొని తర్వాత వారు తమ కొరకు పాలెముల చుట్టూ వాటిని పరిచింది. ఆ మాంసము ఇంకా వారి పళ్ళ సందున ఉండగానే అది నమ్మలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకును. యెహోవా తెగులు చేత వారిని బహుగా. ఈ 6 లక్షల మంది ప్రజలకు ఆయన గొర్రెలను చంపలేదు, ఇంకెవరిని చంపలేదు, జంతువులు ఏం చంపలా. సముద్రములో నుంచి ఆయన ఏం చేశాడంట? పూరేళ్ళను. అంటే ఆయన ఒక సృష్టించేసాడు ఆహారాన్ని, మాంసమును ఆయనే ఏ జంతువును చంపుకోకుండానే ఆయన ఆహారాన్ని సిద్ధపరిచి, ఆహారం ఏంటంటే మాంసం. వారు కూర్చుకునేంత వరకు ఎంత తినగలుగుతారో అంత, వారు పళ్ళల్లో ఇరుక్కుని పుల్లబెట్టి తీసుకునేంత వరకు ఆ తిన్న మాంసం ఎక్కడి నుంచి వచ్చిందంటాం? వారు ముక్కుల్లో నుంచి. ఆ మాంసం ఇంకా వారు పళ్ళ సందున ఉండగానే అది నమ్మలక మునిపే, చూడండి, అది ఇంకా నోళ్ళలో ఉండగానే నమ్మలకు మునిపే, అంటే అంత ఎక్కువగా దాదాపు 1 నెల రోజులు మాంసం. ఎన్ని రోజులు? ఇప్పుడు దేవుడు వారి ఏడుపులు విన్నాడు, వారి యొక్క ఆశను దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్థమవుతుందా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆనాడు ఇశ్రాయేలీలకి మాంసం తినాలని అడిగితేనే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు ఇచ్చాడు? 1 నెల రోజులు ఇచ్చిన దేవుడు మాంసం, ఏ జంతువును చంపుకోకుండా, ఏ యొక్క వాటిని ఇది చేయకోకుండా తన సృష్టించి అన్ని లక్షల మందికి మాంసం ఇచ్చిన దేవుడు ఈరోజు నా ప్రతి అవసరత, నీ ప్రతి అవసరం దేవుడు తీర్చలేడా? అందుకే అన్నాడు ఇశ్రాయేలు మోషేతో అంటాడు, మోషే నా బాహుబలము ఏమైనా తక్కువైనది. అంటే నా శక్తి ఏంటో నీకు తెలుసా, నా బలం ఏంటో నీకు తెలుసా, కాబట్టి నువ్వు భయపడవసరం లేదు, నా శక్తిని చూపించి అంత ఆహారాన్ని నేను వారికి ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు వారు ఎవరైతే తిండి కోసం కకృతి పడ్డారో, మాంసం అని ఆశపడిగి దేవుడి మీద అలిగి మోషే మీద అలిగినారో వాళ్ళందరినీ లేపేశాడు. ఎందుకంటే తిండి కోసం దేవుని పని ఆటంకపరచుకోరు, వాటి కోసం వీటి కోసం దేవుని పని అంటే నీతి, పరిశుద్ధాత్మయందలే ఆనందం. దేవుని రాజ్యము పానము. దేవుని రాజ్యం ఎలాంటిదంట? ఏంటది? భోజనము పానము కాదు. రోమియోలు రాసిన పత్రికలో ఉండేది భోజనము పానం కాదు. దేవుని రాజ్యం అంటే నీతియు పరిశుద్ధాత్మయందలే ఆనందం. దేవుని పని కోసం ఈరోజు చాలామంది దేవుని చిత్తం చేయకోకుండా వేరే విషయాలు చేస్తూ దేవుని శాపానికి, కోపానికి ఉగ్రత అవుతూ ఉంటారు. అందుకే ప్రియమైన దేవుడు ఈరోజు అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యం, దేవుడు ఐశ్వర్యం ఏంటంటే తెలుసా? ఆయన ఎంతైనా చేయగల దేవుడు. తన బాహుబలము ఏది కూడా తక్కువ కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆహారం, మాంసం కావాలంటే దేవుడు వారికి సమృద్ధిగా, వారు నోళ్ళలో నొసటలో అది తింటున్నప్పుడు అంట ఎక్కడి నుంచి వచ్చిందంట? 20వ వచ్చింది, చదువుదాం ఒకసారి. నాసికరంధ్రం అంటే ముక్కుల్లో నుంచి వచ్చిందంట. అంత ఓవర్ అయిపోయిందంట తిండి. నోట్లో నుండి రావాలి కానీ ముక్కులోంచి రావటం ఏంటి? నోట్లో ఫుల్ అయిపోయి ముక్కులోంచి వస్తున్నామా? హల్లెలూయా. అంటే అంత సమృద్ధిగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అందుకే పౌలు అన్నాడు, దేవుడు తన దేవుడు ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరతను దేవుడు తెలుసు. దేవుడి యొక్క శక్తి అలాంటిది. ఈరోజు మనం గమనించాల్సిందంటే ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతే నీ ఏ అవసరం ఉన్నా, నాకు ఏ అవసరం ఉన్నా ఆయన దేవుడు తీరుస్తాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. 23 మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త
14వ అధ్యాయం 13-21. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. తన ఐశ్వర్యం ఎలాంటిదో మనకు అర్థం అవ్వాలి. ఇందాకేమో మాంసం కావాలంటే వాళ్ళకి మాంసం ఇచ్చాడు. ఇక్కడ దేవుడితో పాటు చాలామంది ప్రజలు కూర్చున్నారు. వాళ్ళకి అప్పటికే 3 రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదు. చక్కగా ఎంతో దేవుని మాట వింటుందంటే వాళ్ళని పంపించేయని శిష్యులు అడుగుతున్నారు. లేదు వాళ్ళకి ఆహారం పెట్టాలి, 3 రోజుల నుంచి ఏం తెలియదు, ఏదో ఒక ఆహారం పెట్టాలంటే, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మన దగ్గర ఏమీ లేదు, మనం ఏం చేయలేమంటే ఆ గుంపులో ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ, దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, ప్రార్థన చేసుకోవడానికి వాక్యం ఇంతకు వెళ్తున్నావు కదా, ఖాళీ చేతి తెలబాకు, ఇగో 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళు, నీకు ఎప్పుడైనా ఆట అనిపిస్తే అవి తీసుకుని ఏం చేయమన్నాడు, తినమని చెప్పింది ఆమె. చూడండి జాగ్రత్తగా. దేవుని ఆ మాట తల్లి చెప్పినప్పుడు పిల్లోడు తీసుకొచ్చి ఆ యేసు ప్రభు దేవుడు చెప్తున్న మాటలంతా వింటున్నారు. అందరూ విన్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరికీ ఆహారం పెట్టాలని యేసయ్య ఆలోచన. శిష్యులు ఏమంటారు, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మన వల్ల కాదయ్యా, మనం వాళ్ళని పంపించే ఈ కొండ మీద డబరాలు ఆడుంటే, కూరగాయలు ఆడుంటే, ఇవన్నీ మనకు అవదలే, పంపించే వాళ్ళే దారిలో అడ్రస్ తింటారు, దారి మధ్యలో వాళ్ళు మూర్చపోయి పడిపోతారేమో, వారికి ఆహారం పెట్టాలి అంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆలోచిస్తున్నప్పుడు ఒక పిల్లోడు ఉంటాడు. ఒక పిల్లోడు గబాలను వచ్చేసి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. వెంటనే యేసు ప్రభు వాటిని పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి వీటిని మీరు ఆశీర్వదించండి, ఇవన్నీ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ప్రార్థన చేసి శిష్యులతో చెప్తాడు, అందరినీ లైన్గా కూర్చోబెట్టండి, భోజనాలు టేబుల్స్ వేయండి, కూర్చోండి, లైన్గా కూర్చోబెట్టండి, భోజనాలు కూర్చోబెట్టండి. ఎప్పుడైతే యేసయ్య ఆ 5 రొట్టెలు 2 చేపలను ప్రార్థన చేయగానే వచ్చిన వారందరూ తిన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది? 5,000 మంది పైగా. 5,000 మంది పురుషులు, అక్కడ రాయబడి 5,000 మంది, 5,000 మంది పిల్లలను వరం తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు తిని, స్త్రీలు పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. హల్లెలూయా. 5,000 మగోళ్ళే ప్రార్థనకు వచ్చారంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా ఉంటారు. 5,000 + 5,000 ఒక్కొక్కరు ఒక భార్యను వేసుకున్న 10,000 అవుతారు. వాళ్ళిద్దరికి భార్యాభర్తలకు కనీసం 2 వేసుకున్నా వాళ్ళు ఒక 10,000 అవుతారు. మొత్తం 20,000 మంది. ఎంత అక్కడ ఉంది? ఎంత చెప్పండి, ఎంత ఉంది? అందరూ నోరు తెరవాలి. తిరుపతి చెప్పి ఎంత ఉంది? 5. ఏం 5? చేపలు ఎన్ని ఉండే? భూలక్ష్మి చేపలు ఎన్ని ఉండే? ఎన్నుండి చేపలు చెప్పాలి, నోరు తెరవండి. ఎన్నుండి చేపలు? 5 రొట్టెలు 2 చేపలు. అది ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి భోజనం పెట్టడం మామూలు జనరల్ మనం అన్నమాట. ఒక 2-3 ఎక్స్ట్రా వస్తేనే మన కింద మీద గుట్లాడుతూ ఉంటాం, సరిపోయిద్దా లేదా అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ యేసు ప్రభు భయపడలేదు. శిష్యులన్నా భయపడుతున్నారు కానీ యేసు ప్రభు భయపడతలా.
వాళ్ళకి సమృద్ధిగా తిన్నారు. తిని 12 గంపలు మిగిలినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడదామంటే వీళ్ళిద్దరు లెగుతారు. చప్పట్లు కొడితే లెగుతారని చప్పట్లు కొట్టలేమట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళిద్దరు లేచారు సింహాలు. ఇప్పుడు వాళ్ళ సింహాలు ఇప్పుడు మనం కట్టేయలేం. వాళ్ళు లేచారంటే నాకు ప్రసంగం మళ్ళీ ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనం చూస్తున్నట్లయితే చాలా తన ఐశ్వర్యం చొప్పున వారి అవస్థ అక్కడ ఏమైంది అంటే, ఈరోజు నేనేమంటానంటే, నీకు ఎన్నైనా ఉండొచ్చు, నీకు ఎన్ని పరిస్థితులు ఉండొచ్చు, నీకు ఎంత అవసరతైనా ఉండొచ్చు. ఒక ఆయన అంటాడు, నీకు ఏది ఉందో పేపర్ మీద రాసుకో, పేపర్ మీద రాసుకుని దేవుడు సంతకం పెట్టేస్తాడు కింద. నీ అన్ని అవసరాలన్నీ దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. ఆమేన్. ఒకప్పుడు అప్పు అంటే నాకు భయం, నాకు అప్పు చేయటం అంటేనే భయం. అప్పు లేకుండా బ్రతకటం అనేది ప్రారంభంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవడం జరిగింది. ఈరోజు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే కారణం ఒకటి, నా దేవుడు ఎంత శక్తి గలవాడు నాకు అర్థమైంది, ఆయన ఎంత ఐశ్వర్యము కలిగిన వాడు నాకు అర్థమైంది. అందుకే ధైర్యంగా దేవుని పని కోసం అప్పు చేయడానికి కూడా వెనకడతలేదు. దేవుని పని కోసం, నా సొంత ప్రయత్న పని కోసం కాదు, దేవుని పని కోసం. అలాగే నాకు ఇచ్చేవారు కూడా అలాగే మంచి మనస్సాక్షితో ఇవ్వగలుగుతున్నారు కాబట్టి దేవుడు ఆ పని చేయగలుగుతున్నాం. ఈరోజు ఏమంటానంటే, నీ దేవుడు ఎంత ఐశ్వర్యం కలిగిన వాడో నీకు అర్థం అవ్వాలి. అది అర్థమైతే నీ ఏ అవసరతలు ఉన్నా ఆ అవసరతలను ఏం చేస్తాడు, తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏది అవసరం ఉందా, అది బిడ్డల విషయమా, గర్భాల విషయమా, ఆరోగ్య విషయమా, డబ్బుల విషయమా, సమస్యల విషయమా, అది ఇంకోటి అది ఏదైనా సరే, నీ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన దగ్గర ఏ ఐశ్వర్యం ఉందో, ఆయన దగ్గర ఏ నిధి ఉందో నాకు నీకు అర్థమైతే ఏ విషయంలో కూడా నీవేమో అంటే భయపడవు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇంతమందికి భోజనాలు పెట్టి ఇంకా మిగిలినవి అంట. ఆశీర్వాదం అంటే మిగలాల, మళ్ళీ ఎత్తుక్కోకూడదు. మనం ఏది పెట్టినా ఇక్కడ ఏమవుతూ ఉంటే మిగలాలి, మళ్ళీ అందరూ పంచాలి. మనం ఏది చేసినా పంచటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిగలటం అనేది ఒక ఆశీర్వాదం. కొంతమంది పెడతా ఉంటారు కొన్ని చోట్ల, బయట వెళ్తున్నప్పుడు ఇంకా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదా, బోర్డు ఉంది, పెద్ద నాయకులు, పెద్దవారు, కానీ ఇంకా తినడానికి తినేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర అప్పుడే భోజనం అయిపోతూ ఉంది. కానీ అందుకే సమృద్ధినిచ్చే దేవుడి యొక్క శక్తి మనకు అర్థమైతే, నీ దేవుడు నా దేవుడు నీకు నాకు ఏమి చేయడు, తక్కువ చేయడు. ఆమేన్. అక్కడ వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ అవసరతను దేవుడు అక్కడ ఏం చేశాడు, తీర్చాడు. మరొక మాట చదవండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయం, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. మీరు ఇంకా నమ్మకం లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు వెళ్తుంటే అరే రొట్టెలు మర్చిపోయామే, ఆహారం మనం ఏం తీసుకెళ్తలేదని కంగారు పడుతున్నారు శిష్యులు. వీళ్ళు కంగారు పడుతున్న విషయం దేవుడు గమనించి మీరు ఇంకా ఎంతకాలం అపనమ్మకంతో ఉంటారు, మీరు ఇంకా ఎంతకాలం అవిశ్వాసంతో ఉంటారు, మీకు గుర్తులేదా ఇంత ముందులో ఒక అద్భుతం చేశాను, మీరు ఉన్నారుగా, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పంచిపెట్టానో, 5,000 మంది పంచిపెట్టాం కదా, 12 గంపలు ఎత్తాం కదా, ఇది మీకు గుర్తులేదా,
మళ్ళా దాని తర్వాత 7 చేపలు 7 రొట్టెలు కొన్ని చేపలు పంచిపెట్టినప్పుడు 4,000 మంది తిన్నారు కదా. ఇదిగో ఎన్ని గంపలు ఎత్తాము అక్కడ, 7 గంపలు ఎత్తాము కదా, ఇది మీకు గుర్తులేదా అని అంటున్నారు కదా. మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా? హల్లెలూయా. కొంతమంది దేవుడితో నడుస్తారు కానీ ఆయన ఐశ్వర్యం ఏంటో అర్థం కాదు జనాలకు. ఆయన ఎంత ధనవంతుడో ప్రజలకు అర్థం కాదు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఈజ్ ద టాప్ మోస్ట్ ఫైనాన్స్, ఆర్థికంగా గొప్ప ధనవంతుడు మన దేశంలో. తర్వాత అదాని, వీళ్ళిద్దరు ఒకళ్ళు పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు మనకేం కనపడుతుంది? కంటికి కనపడుతుంది వాళ్ళు ఎంత ధనవంతులో, మన కంటికి కనపడుతుంది కాబట్టి వాళ్ళు ధనవంతులు. కానీ నీకు దేవుడి దగ్గరికి వచ్చేసరికి కంటికి కనపడదు, నీకేం కనపడదు, కంటికి కనపడదు కానీ నువ్వు నమ్మాలి. లోకంలోనేమో నీకు కనపడితే దేవుడి దగ్గర నీకేమీ కనపడవు. కానీ నువ్వేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముటే నీ వల్ల అయితే అది లెక్క. అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడినాడు చూడండి. యెషయా గ్రంథంలో అబ్రహాము గురించి మాట అంటాడు. యెషయా గ్రంథంలో హల్లెలూయా స్తోత్రం. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 51:2. దేవుడు ఎప్పుడు పిలిచాడంటే అబ్రహామును ఒంటరిగా ఉండగా పిలిచాడు. ఆమేన్ హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహామును పిలుచుకున్నాడు. పిలిచి ఏం చేశాడు? అబ్రహామును చెప్పాలి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహాము అప్పటికి ఏం గమనించాడంటే నా దేవుడు ఎంతో గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యం కలిగినవాడు, సమృద్ధి కలిగినవాడు. అబ్రహాము ఏమీ లేనప్పుడు దేవుడు నమ్మాడు. ఆమేన్. ఈరోజు ఈ సత్యం మనకు అర్థం అవ్వాలి. ఈ సత్యం నాకు అర్థమైతే ఇక నాకు అది లేదు, ఈ అవసరం ఉంది, ఈ అవసరం లేదు, అవసరం ఎప్పుడు తీర్చబడిద్దో, ఎప్పుడు అవుతుందో అని భయపడం. తీరుస్తారు ఖచ్చితంగా. అది రేపు అవ్వచ్చు, ఈ వారం అవ్వచ్చు, నెలలో కావచ్చు, ఎప్పుడైనా ఖచ్చితంగా తీరుస్తారు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే నీ దేవుడు ఎంతటి ఐశ్వర్యం కలిగిన వాడో అది గమనించాలి. అబ్రహాం గమనించాడు. అందుకే పిల్లోని బలి ఇవ్వమన్నా కూడా తీసుకెళ్ళి ఏం చేశాడు? బలి ఇచ్చేసాడు. ఎందుకు? అరే నాకు శరీరం మృతతుల్యమైపోయినా కూడా పిల్లలు పుట్టించిన దేవుడు, ఇప్పుడు ఈ పిల్లని చంపినా కూడా నా దేవుడు నాకు మరలా పిల్లల్ని ఏం చేస్తాడు? పుట్టిస్తాడు. మనం స్తుతించిపోతేనంట ఎవరు స్తుతిస్తారంట? రాళ్ళు స్తుతిస్తాయి, గోడలు స్తుతిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని శక్తి ఈనాటి క్రైస్తవులకు అర్థం కావట్లా. దేవుని యొక్క ఐశ్వర్యం ఏంటో, దేవుని దగ్గర ఏం సమృద్ధి ఉందో, సమృద్ధమైన ఆశీర్వాదాలు ఏముండో ఆయన దగ్గర అర్థమైతే ఆ మనిషి దేవుని వైపు చూస్తాడు, దేవుడిని నమ్ముతాడు, దేవుడి మీద ఆధారపడతాడు. ఇందాక చదివిన వాక్యములో మార్క్స్ వార్తలో యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు కానీ యేసు ప్రభు కార్యాలు వారికి అర్థం కావట్లా. అందుకే వాళ్ళని దేవుడు తిడుతున్నాడు. ఎంతకాలం మీతో పాటు ఉంటాను, మీరు మీ కళ్ళ ముందులేగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచిపెట్టి 12 గంపలు ఎత్తింది. మీ కళ్ళ ముందేగా 7 రొట్టెలు కొన్ని చేపలు ఎంతమంది పంచిపెట్టి ఇన్ని గంపలు ఎత్తింది. మళ్ళీ ఇప్పుడు ఆహారం లేదని ఎందుకు బాధపడుతున్నారు? అక్కడ అసలు ఏమీ లేని కొద్దిగా ఉన్నదాన్నే అనేక మంది పంచిపెట్టినోడిని ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోతే నేనేమీ పంచలేనా? పంచుతాడు లేదా? హల్లెలూయా. ఒక ఆమె ఆర్థికమైన అప్పుల్లో మునిగిపోతే దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది, భర్తను కోల్పోయాను, పిల్లలిద్దరు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర నూనె కుండ మాత్రమే ఉంది. ఓకే రైట్. ఆ కుండతో నువ్వేం చేస్తావంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకో, కుండలో ఖాళీ పాత్రలు తెచ్చుకుని ఈ కుండలో ఉన్న నూనె ఆ అరువు తెచ్చుకున్న కుండల్లో నీ నూనె పోసే. అది అక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం, దేవుని సేవకుడి మాటను దేవుడు రూఢిపరిచాడు. ఒక కుండలో నీళ్ళు ఇంకో కుండలో పోస్తే ఈ కుండ ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. కానీ సేవకుడు చెప్పాడు కాబట్టి ఈ కుండలో నూనె తక్కువ కావట్లేదు.
వీళ్ళకి ఎంత తప్పితే అప్పు ఉందో ఆ కుండలో నూనె తెచ్చిన, అరువు కుండలు తెచ్చిన, అద్దెకి తెచ్చిన, పక్క కుండలు తెచ్చిన ఖాళీ కుండలతో నూనె పోసేంత వరకు ఈ కుండలో నూనె అయిపోలా. అప్పుడు మళ్ళీ వెళ్ళింది, అయ్యా తెచ్చానయ్యా, నూనె పోసానయ్యా, ఇది ఇప్పుడు వాటన్నిటి నువ్వు అమ్ముకో, నీ అప్పులన్నీ తీరిపో. ఆమె ఎందుకు దైవజన్ దగ్గరికి వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చిందంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఒక ఆలోచన చెప్తాడేమో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నాకు సహాయం చేస్తాడేమోనని ఆశతో దేవుని దగ్గరికి వచ్చింది. ఈరోజు దేవుని దగ్గర రాలేక ఎంతోమంది ఆర్థిక సమస్యలు నలిగిపోతూ, ఈ మధ్యన భార్యాభర్తలు బెంగళూరులో వార్త చూశాను. కొత్తగా పెళ్ళైందంట, ఇద్దరు చిన్న పిల్లలంట, వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఉందని అప్పులు, 90 లక్షలతో లోన్ కూడా తీసుకున్నారంట, ఇల్లు ఫ్లాట్ తీసుకున్నారంట. అది ఈఎంఐగా కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ, ఇక వాడిని ఉద్యోగం చేస్తున్నాడు, నిదానంగా కడుతున్నా కూడా కొంత బ్యాంకు వాళ్ళు లేకపోతే ఆ లోన్ వాళ్ళు మానసికంగా కృంగుదల చేసినప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఇక కృంగుదలిపోయి వాళ్ళు ఏం చేశారంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఈరోజు మనిషి ధైర్యం కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలను బట్టి, వాళ్ళకి ఎదురవుతున్న బాధను బట్టి. సమస్య లేని మానవుడు లేడు. మందిరానికి వచ్చినోడికి ఉంటే, మందిరం రానోడికి ఉంటే. మందిరానికి వచ్చినోడికి ఏ సమస్యలు ఉండవు, అసలు మందిరానికి వచ్చేవాడికి ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి తెలుసా. ఎందుకంటే సిస్టమేటిక్గా ఉండాలి, పద్ధతిగా జీవించాలంటే కొన్ని పోరాటాలు ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుందంటే, నీ దేవుడు ఎంత ఐశ్వర్యం కలిగిన వాడో మనకు అర్థమైతే నీ ఏ అవసరత అయినా ఆయన దేవుడు తీరుస్తాడు. మాంసం కావాలంటే వాళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు. వీళ్ళకి ఏమీ లేని టైంలో, ఆహారం లేని టైంలో దేవుడు అక్కడ ఉన్నదానినే రెట్టింపు చేశాడు. అందుకే నాకు ఎంతో లేదు అనుకోబాకు, మనకిచ్చిన దానిని బట్టి చేతిలో పెట్టుకుని ప్రభువా దీన్ని ఆశీర్వదించు అని ప్రార్థించాలి. దానిని దేవుడు రెట్టింపు చేస్తాడు. ఆమేన్. నీకు ఇచ్చి చిన్న పనిని ఆశీర్వదించు ప్రభువా, ఈ చిన్న ఉద్యోగాన్ని, ఈ చిన్న వ్యాపారాన్ని ఆశీర్వదించంటే దాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. అంతేగాని ఎప్పుడు పద్దాక చిన్నదే కదా, చిన్న పనే కదా, చిన్న జీతమే అనుకోకూడదు. ఆ చిన్న జీతంలో మనం నమ్మకంగా, ఆ చిన్న జీతంలో మన దేవుని స్తుతిస్తూ ఉంటుంటే దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నా ప్రారంభ జీతం 2000, 1800 వచ్చేది, 200 PF. నేను రిజైన్ చేసేసరికి 50,000. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, నేను ఎంతోమంది అన్నారు 2000కి నువ్వు చేస్తున్నావేంట్రా అంటే, ప్రారంభం నాకు అనుభవం కావాలి, నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకేసారి మన 10 ఏళ్ళు ఇస్తారా అంటే, ఏమీ తెలియకోకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని బట్టే మన జీతం పెరుగుతూ ఉంది. అందుకే మనకి ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉంటా ఉన్నారు. రెండోది, దేవుడి శక్తి ఏంటో. అబ్రహామును ఒంటరిగా ఉన్న పిలిచాడు, అతను ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. అతను ఎలా చేశాడంట, ఎక్కువ మంది అగునట్లు అబ్రహామును ఆశీర్వదించాడంట. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్నాం చూడండి, యెషయా గ్రంథం 45:2. యెషయా గ్రంథం 45:2 తర్వాత, నేను నీకు ముందుగా పోవచ్చు, ఆమేన్. చెప్పండి ఈ మాట. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చిదను. ఆమేన్. హల్లెలూయా. మనకు తెలియదు ఏ దిక్కు నుండి మన సహాయం వచ్చిందో మనకు తెలియదు, ఎవరి ద్వారా దేవుడు సహాయం చేపిస్తాడో మనకు తెలియదు. దేవుడు డైరెక్ట్గా వచ్చి మన దగ్గరికి వచ్చి ఇవ్వడం, ఎవరో ఒక మనిషిని ప్రేరేపిస్తాడు, ఏదో ఒక విషయంలో దేవుడు సహాయం చేపిస్తాడు. దేవుడు అంటున్నాడు, రహస్య స్థలములో, అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, దేవుడు ఆల్రెడీ గుప్త నిధుల్లాగా ఒక నిధి ఉంచాడు నీకోసం, నా కోసం. మనం దేవునికి దగ్గర అవుతున్నా కొద్దీ, దేవుని శక్తి సామర్థ్యాలు మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ, ఆ నిధుల్లో నుంచి దేవుడు మన అవసరాలను తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటే చూస్తాడు ఆయన, ఇంకోటి చూడడం. కానీ దేవుని దగ్గరికి వెళ్తే అన్నీ చూస్తాడు. ఎందుకంటే ఆయన పరమ
డాక్టర్, పరమ వైద్యుడు కాబట్టి. ఆయన మొత్తు డాక్టరు, కిడ్నీ డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఆయన హార్ట్ డాక్టర్, అన్నీ ఆయనే. అందుకే దేవుని దగ్గరికి వస్తే ఏ అవసరం ఉన్నా ఆయన మన అవసరతలను తీరుస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏముందంటే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను. ఆమేన్. అందుకే ఆయన ఐశ్వర్యం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దాకా చెప్తుంది ఏంటంటే ఆయన ఐశ్వర్యం, ఆయన ఎంత ధనవంతుడో, ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మనం ఏ విషయంలో కూడా భయపడం. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా నా అవసరతను తీరుస్తాడు. కాబట్టి నేను ఆయన గట్టిగా పట్టుకోవాలి, ఆయన నేను గట్టిగా వెంబడించాలి అని ముందుకు వెళ్తూ ఉంటుంటే దేవుడు మన సహాయం చేస్తాడు. చూడండి 23వ కీర్తన మాట అంటున్నాడు కీర్తనాకారుడు 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, ఆమేన్. యెహోవా నా కాపరి, చెప్పండి ఈ మాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ రోజు నుంచి మీకు ఇది ఊత పదంలాగా అయిపోవాలి. కొంతమందికి ఊత పదాలు ఉంటాయి కదా, అలాగ కాకుండా, ఆ మాట కాకుండా ఈ రోజు నుంచి నీ నోట్లో యెహోవా నా కాపరి నాకు, ఆమేన్. ఈ మాట అర్థం అయితే దావీదు ఈ మాట అన్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆయనే నన్ను సేదతీరుస్తాడు, ఆయనే నన్ను ఓదారుస్తాడు, ఆయనే శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడు, ఆయనే నా అవసరం తీరుస్తాడు, ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నా వెంట కృపాక్షేమములు వస్తాయి. ఆయనే 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 ఈరోజు నీవు నేను కూడా ఆయనే 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 నా ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. నా బిడ్డల విషయంలో కానీ, నా భర్త విషయం, భార్య విషయంలో కానీ, నా వ్యాపార విషయం, ఉద్యోగ విషయంలో కానీ, అది ఏ విషయంలో అయినా ఆయనే 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 అంటే అబ్బా అనుకుంటాడు, నేనే కదా ఖచ్చితంగా నీ అవసరతను తీరుస్తానంటే. హల్లెలూయా. ఆయన కోరుకునేది ఒకటే, నన్ను మహిమపరచండి, నన్ను హైలైట్ చేయండి, నన్ను దేవుడిగా ప్రతిష్ఠించుకోండి. నా శక్తి సామర్థ్యాలు మీకు అర్థమైతే మీ అవసరతలని నేను దావీదు గొర్రెలు కాచుకునేవాడు. ఎప్పుడు అనుకోవాలా రాజునవుతాను అనుకోవాలా, ఒకటే అనుకున్నాడు, గొర్రెలు కాచుకుంటూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆయనే నన్ను ఓదారుస్తాడంటూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎప్పుడన్నాడు ఆ మాట? గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు. రాజు అయిన తర్వాత అనలా, అది విశ్వాసం. అంటే దావీదుకి అర్థమైంది ఆయన నా దేవుడు ఎంత గొప్పవాడు అని. ఆమేన్. ఒక మనిషిని రాజుగా నియమించాలన్నా, ఒక మనిషిని అధికారిగా చేయాలన్నా, ఒక మనిషిని ఒక మంచి స్థానంలో ఉంచాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. అందుకే ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీ దేవుని యొక్క ఐశ్వర్యం, నీ దేవుని ఎంత శక్తి గలవాడు. అందుకే నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? శారా నువ్వు నవ్వనేలా నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే ఇవన్నీ చూడండి, ఆయనకి అసాధ్యమైన ఏదీ లేదు. శూన్యములో నుంచే ఈ భూమిని సృష్టించింది దేవుడు. ఏమీ లేనప్పుడే ఈ లోకాన్ని సృష్టించింది దేవుడు. ఈరోజు నీకే సమస్య ఉన్నా, నీకే బాధ ఉన్నా, ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఒక ఆయన మాత్రం ఎప్పుడు చెప్పుకోండి, ఆయన పేరే నజరేయుడైన యేసు. నువ్వు ఎవరు చెప్పుకోకపోయినా, భర్తతో చెప్పుకోకపోయినా, భార్యతో చెప్పుకోకపోయినా, పిల్లలతో చెప్పుకోకపోయినా, తల్లిదండ్రులతో చెప్పుకోకపోయినా, దేవుడు మాత్రం చెప్పండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కీర్తన అక్కడ మరొక మాట అంటున్నాడు 37వ కీర్తన 25వ వచనం. 37వ కీర్తన 25వ వచనం. ముప్పై 37వ కీర్తన 25వ వచనం చదివారా? అయినను నీతిమంతులంటే ప్రభువు నమ్మిన వారు, ప్రభువు మీద విశ్వాసం ఉంచిన వారు విడవబడటం కానీ బాబా ఎంత మంచి మాట అండి.
దేవుణ్ణి నమ్మిన వారంట ఎన్నడూ కూడా భిక్షమెత్తుకోవటం అనేది నేను చూడలేదు అంటున్నాడు కీర్తనకారుడు. ఆ నీతిమంతులను దేవుడు విడవబడటం కానీ వారు భిక్షమెత్తటం కానీ నేను ఎన్నడూ కూడా చూడలేదు. అంటే అంత ఆత్మీయంగా వారు నడుచుకున్నారంట, దేవుడి మీద ఆధారపడ్డారంట. మరొక మాట అంటాడు 35వ కీర్తన అనుకుంటా, 34వ కీర్తన 10వ వచనం, 9-10, 34:9. యెహోవా భక్తులారా, ఆమేన్, హల్లెలూయా. 10వ వచనం, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చెప్పండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇప్పుడు కొదువుగా ఉంటున్నామంటే కారణం ఏంటి తెలుసా? మనం ఆయన ఆశ్రయించట్లా, మనం ఆయన దగ్గరికి రావట్లా. మనం ఆయన దగ్గరికి వస్తే నీ ఇంట్లో కొదువు ఉండదు, నీ ఇంట్లో కొదువు ఉండనివ్వడు. ఒకరోజు ఈరోజు వాళ్ళ కొదువు ఉందేమో కానీ రేపు నీకు కొదువు ఉంచు. నిన్ను పస్తులు పెట్టడం. హల్లెలూయా. పస్తులు పెట్టుకోకుండా ఆయన పోషించే దేవుడు. ఆయన పేరు నమ్మదగిన దేవుడు. సింహపు పిల్లలు లేమి గలవై ఒకవేళ ఆకలి కొంటాయేమో. అడవిలో రాజు ఎవరు, కింగ్ ఎవరు? సింహాలు. వాటికి తిరగలేదు, వాటికి అసలు ఆహారం దొరకదు అనేది కుదరదు. ఖచ్చితంగా ఏదో ఒక జంతువుని వేటాడి తినేసింది. సింహ పిల్లలకే ఒకవేళ తక్కువైద్దేమో కానీ తన యందు భయభక్తులు గల వారికి ఏది కూడా తక్కువ కాదు, ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు కొదువుగా ఉంటున్నారు ఈ లోకంలో అంటే కారణం ఒకటే, సరిగ్గా ఆశ్రయించట్ల దేవుణ్ణి, సరిగ్గా నమ్మట్ల. ఆయన శక్తి అని అర్థం కావట్లే. ఇంకా ఆయన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో, ఎంత సంపద ఉందో, ఎంత ఆరోగ్యం ఉందో, ఎంత ఆయన దగ్గర గర్భఫలం ఉందో, ఎంత మేలు ఉందో, ఎంత దీవెన ఉందో అర్థం కావట్ల. అర్థం కాక వల్లనే ఆ ప్రతి ఇంట్లో ఏముంటుందంటే కొదువు ఉంటుంది. ఈరోజు యేసు నామములో ప్రతి కొదువ తొలగిపోవునుగాక, నీ ఇంటిలోకి మేలు వచ్చునుగాక. ఈరోజు అది అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏముండదంట, ఏమీ కొదువు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముదామా ఈ మాట? యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏమి అంటే ఇప్పుడు ఏదో దేవుడు ఆర్టిఫిషియల్ అని ఏదో మంత్రంలా చేసాడు. ఆయన ఎలా ఆయనకు సిస్టమ్ ఉంది దేవుడికి. ఎలా చేస్తుంది సార్? అది ఆ క్రమం ఇప్పటికిప్పుడే అప్పుడే వచ్చేస్తే మనకంతా అది అలా వచ్చినా నిలబడదు. ఆయనకు ఒక పద్ధతి ఉంది దేవుడికి. మనం ఎంతగా దేవుని దగ్గర అవుతూ ఉంటామో ఆయన క్రమంగా దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. మరొక మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 6:33. హల్లెలూయా, స్తోత్రం. మత్తయి సువార్త 6:32-33 చదువుతాం. 11:31 నుంచి చదువుతాం. 31 నుంచి చదువుతాం. చూడండి ఎంత సింపుల్ అయిన మాట చెప్తున్నాడు. మనకేం కావాలో దేవుడు తెలుసు అంట. ఆరోగ్యం కావాలని, అప్పులు తీరాలని, ఆర్థిక సమస్య నుంచి తొలగించబడాలని, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలని, మనకు రావాల్సిన రావాలని, మన కష్టాలు దీవించబడాలని, మనకి బిడ్డలు కలగాలని, బిడ్డలు అభివృద్ధిలోకి రావాలని, మనం చేసే కష్టాలు దీవించబడాలి, ఇవన్నీ దేవుడు తెలుసు అంట. అయితే దేవుడు ఏమంటున్నాడు, మీరు వీటి గురించి మీరు ఆలోచించబాకండి, లోకములో ఉన్న ప్రజలు ఆలోచిస్తారు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడికి అన్నీ తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనం ఏంటంటే ఆయనకి ఏం తెలియదని మనం అనుకుంటాం. ఆయనకి అన్నీ తెలుసు. దావీదు అంటాడు, నేను గుహలో దాక్కున్నాను, అక్కడ కూడా నువ్వు, సముద్రంలో దాక్కుందాం అనుకున్నాను, అక్కడ కూడా నువ్వు,
ఆకాశంలో దాక్కుందాం అనుకున్నాను, అక్కడ కూడా నువ్వు 139 కీర్తనలో ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ నా వెంటనే ఉంటా ఉండు. అంటే ఆయనకి కనపడిన రహస్యం అంటే ఏది కూడా లేదు. ఈరోజు ఒక మంచి వార్త మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఆయన ఎంత ఐశ్వర్యం కలిగిన వాడో మనకు బుర్రకు అర్థమైతే దేని విషయంలో కూడా నువ్వు భయపడు. అయితే మనం చేయాల్సిందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మనం ఆశ్రయించాలి. ఆయన మనకు కాపరిగా పెట్టుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. వీటి గురించి మీరు ఆలోచించుకోకండి. మొదట ఏం చేయాలంట, ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, అవన్నీ మీకు ఇస్తాడు దేవుడు. తర్వాత అంటున్నాడు లాస్ట్ మాట చూడండి, 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 9 నుంచి 11. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలను అది కావాలంటే మనం ఖచ్చితంగా ప్రయాసపడేలా ఇస్తాం, వాళ్ళకి బెస్ట్ ఇస్తాం, అడిగిందిలో బెస్ట్ ఇచ్చేస్తాం. మన పిల్లలకే మనం ఎంత బెస్ట్ ఇవ్వాలని చూస్తే మరి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు మన గురించి. ఎప్పుడైనా ఇలాంటి థింకింగ్ చేయాలి మనం. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి. మనం ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి. మనకు తండ్రి ఉన్నాడు. ఈ లోకం శారీరక తల్లి తండ్రి లేకపోవచ్చేమో, కానీ నిజమైన తండ్రి ఉన్నాడు. ఆయన ఎప్పుడు మన ప్రార్థన వింటాడు, మనం చూస్తూ ఉంటాడు. ఈ లోకపు తల్లిదండ్రి అడిగితే, పిల్లలు అడిగితే ఇస్తారు. మరి పరలోకపు తండ్రి ఇంకెందుకు మీకు ఇవ్వడు అంటే ఖచ్చితంగా మీకు ఇస్తాడు. కాబట్టి మీరు అధైర్య పడొద్దు, భయపడొద్దు. ఆయన శక్తి ఏంటో మీకు అర్థమవ్వాలి అంటున్నారు. హల్లెలూయా. చూడండి లాస్ట్గా ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం 3, 4, 5 వచనం. ఇశ్రాయేలుని ఎలా పోషించాడో ఆ మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. 8వ అధ్యాయం 3, 4, 5. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3, 4. అటు ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కొను చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించును. ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఎన్ని సంవత్సరాలు? సుమారు మన బట్టలు ఎప్పుడు మార్చేస్తాం జనరల్గా? ఆ వస్తువు నాణ్యతను బట్టి, ఆ బట్టల నాణ్యతను బట్టి 1 సంవత్సరమో 2 సంవత్సరాలకు లేదా 2-3 సంవత్సరాలకు ఆ బట్టలు మార్చేస్తాం. చెప్పులు సుమారు 1 సంవత్సరానికో లేదా 6 నెలలకో లేదా అవి అరిగిపోయే విధానం బట్టి మనం మార్చేస్తాం. 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు ఏమవలేదు, పాతవల వేసుకున్న చెప్పులు ఏమవలేదు, అరిగిపోలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నీ దేవుడు ఎంత ఐశ్వర్యం కలిగిన వాడు. ఎందుకంటే ఆయన సమృద్ధి ఎలా ఉండేది, ఆయన ఇచ్చే సమృద్ధి ఎలా ఉండేది. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వాళ్ళ యొక్క కాలు వాయలేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఒక బైబిల్లో ఉంది, ఒకడు తన కుమారుని ఎట్లు అట్లే నీ దేవుడు యెహోవా నిన్ను శిక్షించమని నువ్వు తెలుసుకుని ఆయన మార్గం నడుచుకున్నట్లు ఆయనకు భయపడు నీ దేవుని యెహోవా ఆజ్ఞను గైకును. ఒక చోట నుండి చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకున్నాడు దేవుడు 40 సంవత్సరాలు. ఎవరిని? ఇశ్రాయేలుని. 40 సంవత్సరాలు చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని వారిని పోషించి వారి అవసరం తీర్చి వారు వేసుకున్న బట్టలు మాసిపోనీకోకుండా వారు కాళ్ళు వాపు, ఒక అరగంట కూర్చుంటే ఏమైపోయింది తెలుసా, కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. అందుకే డాక్టర్ అంటాడు ఒకే చోట అరగంట గంట కూర్చోవద్దు. 1 గంట 30 అరగంట తర్వాత గంట తర్వాత అయినా మినిమం 45 నిమిషాలు లెగిసి మళ్ళీ అటు ఇటు తిరగాలి. ఎందుకంటే కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. కానీ 40 సంవత్సరాలు వీళ్ళకి ఏం రాలేదంట,
వాపురాలు, కాలు వాపురాలేదండి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అట్లాగా వారిని పోషిస్తే ఈరోజు దేవుడు నన్ను నిన్ను పోషిస్తాడా లేదా? చెప్పండి, పోషిస్తాడా లేదా? పోషిస్తాడా లేదా? నమ్మాలా లేదా మనం? హల్లెలూయా. ఆయన శక్తి అర్థమైతే ఇంకా ఏ విషయంలో కూడా మనం భయపడం. ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థమైతే, ఆయన ఏంటో మనకు అర్థమైతే ఇంకే విషయంలో కూడా కృంగిపోం. ఎందుకంటే దేవుడు అలాగ నీకు సహాయం చేస్తాడు. ఏ దారి నుండి, ఏ దిక్కు నుండి, ఏ వ్యక్తి ద్వారా ప్రేరేపణ కలిగి చేసి మనకు సహాయం చేపిస్తాడో తెలీదు. అయితే నువ్వు నేను దేవుని వైపు చూస్తూ ఏం చేయాలంటే ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నాకు కాపరిగా ఉండు, నీ యందు భయభక్తులు ఉంచడానికి ఏ మేలు కొద్దువై ఉండదు అంటున్నావు. ప్రభువా, నేను ఇంకా ఏ విధంగా భయభక్తి కలిగి ఉండాలి, ఇంకా ఏ విధంగా నేను నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నీకు దగ్గర అవ్వాలి, ఈ ప్రయత్నమే మనం చేయాలి. ఇంకా అనంటే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలో? దేవునికి దగ్గర అవటానికి, దేవునితో ఇంకెక్కువగా ఇంటరాక్ట్ అవటానికి, కలుసుకోవటానికి, దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి. 21 రోజులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేయటం అంటే అంత ఆషామాషి కాదు. దాంట్లో ఒక కమిట్మెంట్ ఉంటాయి, దాంట్లో ఒక నిబంధన ఉంటుంది. దేవుడు కూడా ఎంతగా చేసే ప్రార్థనలు కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు, దాని తగ్గ ప్రతిఫలము ఇస్తాడు. ప్రయాసపడు, ప్రభువునందు పడే ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ మన ఆశీర్వాదాలు మన వెనకాల వచ్చేస్తాయి. మనం ఆశీర్వాదాల కోసం పరిగెత్తాల్సిన అవసరంలా. మనం చేయాల్సిన ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే మన వెనకాల వచ్చేస్తూ ఉంటాయి, పిలిచి చెల్లిస్తారు. ప్రారంభంలో మాకు మిక్సీ లేదు, కొనటానికి 2000 ఎంతో అవుతాయి. ఒక ఎస్ఐ గారి భార్య ఇప్పుడు నరసరావుపేట ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నారు, చలపత్ర రోడ్లో ఉంటారు. పరిచయమయ్యారు మాకు. వారం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆమె ప్రార్థన చేయించుకున్నారు. మంచి దేవుడు నమ్మేవి. వాళ్ళకి బోర్డు వస్తువులు వస్తూ ఉంటున్నప్పుడు పాస్టర్ గారు నాకు ప్రేరేపణ వచ్చింది, మీకు ఒక మిక్సీ ఇవ్వాలి. మేమేం అడగల, మీకు మిక్సీ ఇవ్వాలని ప్రేరేపణ కలిగింది. అప్పుడు అన్నాను, నిజంగా అమ్మా మాకైతే ఆ వస్తువు లేదు, నిజంగా దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి దేవుడు ఈ వస్తువు ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ప్రార్థన చేసి, నేను అలాగా కార్యాలు దేవుడు చేస్తాడు. మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉందంటే, దేవుణ్ణి పట్టుకుని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన దగ్గరికి మనం వస్తే మన కోసం ఒక మనిషిని లేపుతాడు దేవుడు. మన కోసం ఒక మనిషి సహాయం చేసే ప్రేరేపణ కలుగు చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? దేవునికి దగ్గర అవ్వాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఆయన దగ్గరికి వస్తే మన అవసరం మన వెనకాల వచ్చేస్తాం. మన ఏదైతే నీడు ఉందో, మన ఇంట్లో ఏదైతే ఉందో, మనకి ఏ సమస్య ఉందో, మనకి ఏ ఇబ్బంది ఉందో, అది ఆర్థిక అవసరాల, గర్భఫల విషయం, పిల్లల విషయాల, ఉద్యోగాల విషయాల, వ్యాపారాల విషయాల ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అయితే మనం ఫాలో అవ్వాల్సింది ఎవరినంటే జీసస్. దేవుడిని మనం ఫాలో అవ్వాలి. ఆమేన్. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన ప్రతి అవసరత తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం ఏంటో ఈరోజు మీకు చెప్పాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఐశ్వర్యం ఏమీ లేనప్పుడు మాంసం కావాలంటే వాళ్ళకి మాంసాన్ని ముక్కుల్లో నుంచి వచ్చేంత నెల రోజులు వారికి సమృద్ధిగా ఇచ్చాడంట. ఏమీ లేని ఆహారం, కొన్ని చేపలు, 5 రొట్టెలు, 2 చేపలే, ఇంకెక్కువ లేవు. కానీ సమృద్ధిగా తన ఐశ్వర్యం చొప్పున వారి అవసరతలు దేవుడు అక్కడ తీర్చాడు. చూడండి, ఎంత ఇశ్రాయేలులో 40 సంవత్సరాలు వారికి ఏమీ తక్కువ కాకుండా, వేసుకున్న బట్ట మాసిపోలేదు, కాలు వాపు రాలేదంట, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట,
చంటి పిల్లలు ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని వారిని పోషించి నడిపించిన దేవుడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఈరోజు ఆ మాట మనం అనగలిగినట్లయితే నీ ఇంట్లో ఏ లేమి కూడా ఉండదు, ఏ కొదువ ఉండదు. అయితే మనం చేయాల్సిన ఒకటే, మొదటిగా ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువే ఉండదు. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకున్నట్లయితే, ఆయన నీతిని, ఆయన సన్నిధిని మనం వెతుకున్నట్లయితే ఆయన నిన్ను పోషిస్తాడు, నిన్ను పోషిస్తాడు ఖచ్చితంగా. సారేపతి విధవరాలను పోషించిన దేవుడు, భర్తను కోల్పోయి అప్పులు పాలైపోయిన కుటుంబాన్ని వాళ్ళ అప్పులను తీర్చివేసిన దేవుడు. వీళ్ళందరూ ఎవరంటే దేవుడిని ఆశ్రయించారు, దేవుని పాదాల దగ్గరికి వచ్చారు, దైవ చిత్తాన్ని కోరుకున్నారు, వారి సమస్యలు తీర్చబడ్డాయి. ఈరోజు నీకు ఏ సమస్య అయినా ఉండొచ్చు, భయపడొద్దు. ప్రతి భారము, ప్రతి చింత ఆయన పాదాల దగ్గర పెట్టు. నమ్మదగిన దేవుడు ఆయన, ఆయనే మన పోషకుడు, ఆయనే మనకు సహాయం చేసేవాడు. ఆయనే ఒక 2 నిమిషాలు నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం. నువ్వే నా కాపరిగా ఉండండి అయ్యా, నా కుటుంబానికి మీరే కాపరిగా ఉండండి. కాపరి అంటే సమస్తము చూసుకునేవాడు ఆయన. గొర్రెలకు కాపరి ఉంటాడు. ఆ కాపరి ఏం చేస్తారంటే ఆ గొర్రెలకు కావాల్సిన ఆహారము, నీళ్లు, ఏం కావాలో అవన్నీ ఇచ్చి చక్కగా మంచి మార్గంలో ఆ గొర్రెలను నా శత్రువు చేతిలో పడనీకోకుండా ఆ కాపరి చక్కగా చూసుకుంటాడు, వాటిని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. ఈరోజు నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ ఉన్నా నువ్వు చెప్పాల్సింది ఎవరికంటే జీవము కలిగిన దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రమ షండరా బాతీరా బాబా. ఇదిగో 4:19 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం ఏంటో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత వెండి నాది, బంగారం నాది, ఇదిగో అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనం నీకు ఇస్తానంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందో నీకు తెలియదు, ఎటు నుండి దేవుడు తీసుకొస్తాడో తెలియదు, కానీ నీ సమస్య మొత్తం తీరుస్తాడు ఆయన. నీ కన్నీరు తుడుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి నిత్యము అనిశ్యము ప్రార్థించు. అనిశ్యము ఆయన పాదాల దగ్గర పట్టుకుని, ఆయన పాదాల దగ్గర పట్టుకో. నీకు ఏ అవసరం అంటున్నదా, నా బాహుబలం ఏమైనా తక్కువైందా, నా గర్భము తెరిచేవాడు నేను గర్భాన్ని మూస్తానా, నిన్ను ఆశీర్వదించేవాడు నిన్ను ఆశీర్వదించలేకుండా ఉంటానా, శత్రువు నుంచి కాపాడేవాడు నేను శత్రువుకి అప్పగిస్తానా, నా దక్షిణ హస్తం ఏమైనా కొరత అయిందా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరూ 1 నిమిషం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని భారంగా 2 నిమిషాలు ప్రార్థించేయండి. అయ్యా, ఈరోజు నా సమస్యలు ఏదైనా సరే, నా బాధ ఏదైనా సరే, నువ్వే నాకు సహాయం చేయాలి. అయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలి. అయ్యా, నువ్వే నాకు మేలు చేయాలి. అయ్యా, నీకే స్తోత్రం. నీ మీదే నేను ఆధారపడుతున్నానయ్యా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుని నోరు తెరవాలి. కళ్ళు మూయాలి, నోరు కూడా తెరవాలి. నోరు కూడా తెరిచి నీ సమస్య, నీ బాధ, అది ఏదైనా సరే మొదటిగా దేవుని చెప్పు, ఆ తర్వాత దైవజనుడు. ఎవరికి చెప్పుకోకపోయినా ఈరోజు మొదటిగా నువ్వు దేవునితో మాట్లాడు.